ఈ ఉదయకాల సమయంలో మనం దేవుని పాద సన్నిధికి రావటానికి దేవుడు మనందరికి ఇచ్చిన చక్కని అవకాశాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. రండి, ఈరోజు వాక్య ధ్యానం కొరకు 2వ కొరింథీలు 4వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలగజేయుచున్నది. ఎలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఈరోజు మనం ప్రత్యేకముగా నేర్చుకోబోచున్న విషయం ఏమిటంటే, అదృశ్యమైన వాటిని చూసే కన్నుల గురించి మనం నేర్చుకున్నాం. ఈ అదృశ్యమైనవి నిత్యములు అనే విషయాన్ని మనం మొదట గ్రహించాలి. సర్వశక్తిమంతుడైన దేవుడు, నిత్యుడైన దేవుడు సమస్త విశ్వాన్ని సృష్టించాడని, ఈ భూమి మీదకి ఎంతమంది అయితే వస్తున్నారో లేదా పుడుతున్నారో లేదా పుట్టబోతున్నారో వారందరికీ కూడా సృష్టికర్త ఆయనే అని, ప్రేమగల దేవుడు ఒక్కడే అనే విషయాన్ని మనందరం కూడా గ్రహించాలి. దేవుడు ఎవరి విషయంలో కూడా ఎటువంటి పక్షపాతము చూపడు. అలాగే ఈ భూమిపై ఉన్న మానవులందరూ ఆయన సృష్టియు మరియు వారందరూ ఆయన సంతానమై లేక ఆయన పిల్లలై ఉన్నారని మనం తెలుసుకోవాలి. అయినను మనుషులందరినీ మనం చూసినట్లయితే కొంతమంది శరీరాలలో వైకల్యం అనేది ఉంటుంది, కొంతమంది మానసిక వికలాంగులుగా ఉంటారు. ఇంకా మనుషులు వయసును మనం చూసినట్లయితే, గమనించినట్లయితే అందరి వయసు ఒకేలాగా ఉండదు. కొంతమంది వృద్ధాప్యానికి చేరుకొని తర్వాత వారి ఈ జీవిత ప్రయాణాన్ని ముగిస్తారు, అనగా చనిపోతారు. కానీ మరోవైపు కొంతమంది తమ చిన్నతనంలోనే లేక తల్లి గర్భంలోనే చనిపోతూ ఉంటారు. ఈ విధంగా కొంతమంది ఈ లోకంలో ఎక్కువ కాలము జీవించరు. అందుకే ఇలాంటివి మనం చూసినప్పుడల్లా మనస్సులో ఒక ప్రశ్న ఉదయిస్తుంది. అదేమిటంటే, దేవుడు పక్షపాతము చూపుచున్నాడా లేక దేవుడు పక్షపాతం చూపిస్తున్నాడా? అలాగే అందరినీ సమానంగా దేవుడు ఎందుకు ప్రేమించడు అనే ఇలాంటి ప్రశ్నలు మనలో వస్తూ ఉంటాయి లేదా మానవుల్లో వస్తూ ఉంటాయి. ఇలాంటి ప్రశ్నలు రావటానికి కారణం ఏంటంటే, దేవుడు మన లేదా మానవుని నేత్రములు తెరవనందువలనే ఇలాంటి ప్రశ్నలు మనలో ఉత్పన్నం అవుతూ ఉంటాయి. ఎందుకు ఈ విధంగా అంటే, మనం చూసినప్పుడు కొంతమంది సుఖ సంతోషాలతో కూడిన జీవితమును జీవిస్తూ ఉంటారు. ఇంకొంతమంది జీవితంలోనైతే కష్టాల వెంబడి కష్టాలు వస్తూనే ఉంటాయి. ఇలాంటి వాటిని చూసినప్పుడు మనలో చాలా మంది దేవుని విషయంలో అభ్యంతర పడుతూ ఉంటారు. కానీ మనము దేవుని వాక్యంపై దృష్టి నిలిపినప్పుడు లేక దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు మన మనస్సులోని ప్రశ్నలన్నిటికీ దేవుని వాక్యమే సమాధానం ఇస్తుంది. యెహోవా ఇలాగున మూగవారిని, చెవిటివారిని, గ్రుడ్డివారిని సృజించినది నేనే కదా అని సెలవిస్తూ ఉన్నాడు. దేవుడు తన పిల్లలు ఎప్పుడూ కూడా విచారంగా దుఃఖంలో ఉండాలని కోరుకోవటం లేదు, అలా కోరుకొనడు కూడా. దేవుడు అందరినీ ప్రేమిస్తాడు మరియు ఆయన వారి కొరకు చింతిస్తాడు, వారిని సంరక్షిస్తాడు. ఆయన సమస్త సృష్టిని కూడా సంరక్షిస్తాడు. చిన్న చీమ కొరకు కూడా దేవుడు చింతిస్తాడు, వాటిని సంరక్షిస్తాడు. దేవుడు ఈ విధముగా చింతించేవాడే అయితే ఈ అంగవైకల్యాలు ఉన్న వారిని ఎందుకు సృజించాడు అని ఒక ప్రశ్న మనకు రావచ్చు. కొంతమంది జీవితాలలో ఇంత దుఃఖాన్ని, బాధను దేవుడు ఎందుకు అనుమతిస్తూ ఉంటాడు అనే ప్రశ్న కూడా రావచ్చు. సృష్టికర్త అయిన దేవుడు వీరందరినీ ఈ విధంగా సృజించి వీరిని వేరువేరు పరిస్థితుల్లో పెట్టి లోకమంతటితో దేవుడు మాట్లాడుతున్నాడనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. అయితే దేవుడు ఏమని మాట్లాడుచున్నాడు? ఓ మానవుడా, ఈ లోకములోని జీవితం శాశ్వతం కాదు, దీని తర్వాత ఒక నిత్యత్వం అనేది ఉన్నది, కానీ నీవు దానిని చూడలేకపోతున్నావు అని మానవునితో మాట్లాడుతున్నాడు. మనందరి కోసం ఒక నిత్యత్వం అనేది వేచి ఉన్నదని మనందరికీ తెలుసు. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ లోకపు వస్తువులను బట్టి తృప్తి చెందకండి. ఈ శరీరము నశించిపోవచ్చున్నది. దేవుడు ఈ బాహ్య శరీరానికి అంత ప్రాముఖ్యత ఇవ్వడు. నిత్యత్వములో దేవుడు ఈ శరీరమును ఉపయోగించడు అనే ఈ విషయాలు ప్రతి ఒక్క విశ్వాసి చక్కగా అర్థం చేసుకోవాలి. ఒకవేళ మనం ఈ విషయాన్ని అర్థం చేసుకున్నట్లయితే మనము ఆందోళన చెందవలసిన అవసరం ఉండదు. మన శరీరంలో వైకల్యం ఉన్నను, మన శరీరంలో బాధ ఉండి
అది మనల్ని ఇతరుల నుండి వేరు చేసినను మనము ఆందోళన చెందవలసిన అవసరం ఉండదు. ఇవి మన జీవితంలో శాపం కాదు అనే విషయాన్ని మనం మొదట గ్రహించుకోవాలి. అలాగే మేము ఇతరుల వలె జీవించలేకపోతున్నాం గనుక ఇది శాపం అని కూడా భావించకూడదు. అయితే చాలా మంది ఈ విధమైన పరిస్థితులను బట్టి ఇది శాపమని అనుకుంటారు. వారి యొక్క అంగవైకల్యము లేదా మానసిక స్థితి ఇవన్నీ కూడా వారికి శాపం అని వారు భావిస్తూ ఉంటారు. కానీ వారు అనుకున్నట్టుగా కానే కాదు. వీటన్నిటి ద్వారా దేవుడు మనల్ని నిత్యత్వం కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఈ భూమి మీద జీవించే మన ఈ జీవితం శాశ్వతమైనది కాదు, గాని దీని తర్వాతనే నిత్యత్వం ఉన్నది. బాల్యంలో చనిపోయిన పిల్లలు ఎంతో ధన్యులు. ఎందుకు అంటే ఈ పాపపు లోకంలో పాపంతో ఎక్కువ పోరాడవలసిన అవసరం వారికి రాలేదు. ఈ లోకంలో జీవించే ప్రతి వ్యక్తికి పాపంతో పోరాడటం అనేది ఎంత భయంకరంగా ఉంటుందో అనే విషయం వారికి చక్కగా తెలుసు. దేవుడు ఒక వ్యక్తి యొక్క బుద్ధిని తెరిచేంత వరకు అతడు నిత్యత్వమునకు సంబంధించిన విషయాలను చూడలేడు. కానీ మనం ఎంత అదృష్టవంతులమో, ఎంత ధన్యవంతులమో. మన నేత్రాలను దేవుడు తెరిచాడు. లోకంలో ఉన్నదంతయు మనం దేవుని దృష్టితో చూసినప్పుడు మనం లోకంలోని వస్తువులకు కానీ లోకపు విషయాలకు కానీ ఆకర్షితులము కాం. ఒక విశ్వాసిగా మనం చూసేవన్నీ తాత్కాలికమైనవే అనియు అదృశ్యమైనవి నిత్యములనియు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. పాత నిబంధన పరిశుద్ధులకు ఈ నిత్యత్వము యొక్క విషయాలనేవి స్పష్టంగా ఉండేవి. ఏ విధముగానైతే నోవాహు, అబ్రహాము మరియు ఇంకా అనేక మంది వారు ఈ లోకములోని విషయాలకు పెద్దగా ప్రాధాన్యతనివ్వలేదు. వారు పొందుకున్న జీవితంలోని ప్రతి పరిస్థితిని సద్వినియోగం చేసుకున్నారు. తద్వారా వారి విశ్వాసం పెరిగింది మరియు ప్రభువును దగ్గరగా తెలుసుకున్నారు. జీవితము తుఫానులతో నిండుకొనిన ఈ సముద్రములో చిరునవ్వుతో వారు తమ పరుగును కడముట్టించుకున్నారు. మనం నిత్యత్వంలోని అదృశ్యమైన వాటిని చూడగలిగేలా ప్రభువు మన నేత్రాలను తెరవాలని ప్రార్థిద్దాం. మరియు మన జీవితం ఎంత గంభీరమైనదో అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అలాగే మనం నిత్యత్వం కొరకు సిద్ధపడదాం. అందుకు దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. రండి మనం ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము గల మా తండ్రి, నీ వాక్యం కొరకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువా, మేము ఇక్కడ మా కనులతో చూసేవన్నీ తాత్కాలికమైనవే. మాలో కొంతమంది అంగవైకల్యంతో సృష్టించాం. అందరినీ వివిధ పరిస్థితుల్లో ఉంచాం. నీవు మమ్మల్ని ప్రేమిస్తున్నా, మా కొరకు చింతించుచున్నావు గనుక నీవు ఈ పరిస్థితుల ద్వారా మమ్మలను సిద్ధపరుచుచున్నావు. ఒకవేళ మాలో ఎవరైనా నిరుత్సాహపడి వారు నిరాశలో ఉన్నట్లయితే దయచేసి వారిపై దయచూ. ప్రభువా, వారి కనులు వెలిగింపబడి నీ నిత్యత్వం యొక్క ప్రణాళికను అర్థం చేసుకున్నట్లు బుద్ధిని తెరువుము. వారు ఈ లోక జీవితం శాశ్వతం కాదు, వైకల్యం లేని, బాధలు లేని, పోరాటములు లేని, కన్నీళ్లు లేని నిత్యత్వమును గూర్చిన నీ ప్రణాళికను అర్థం చేసుకోవడానికి వారి కనులను ప్రకాశవంతంగా చేయు. నీవు మాకు అనుగ్రహించిన ఈ నిరీక్షణను బట్టి నీకు వందనములు. మా పరుగును తుదముట్టించుటకు మాలో ప్రతి ఒక్కరికి సహాయం చేయమని నీ ఆశీర్వాదాలను కోరుచు యేసుక్రీస్తు మధురమైన నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువు త్వరలో రాబోతున్నాడు గనుక ధైర్యం కోల్పోకుండా మన జీవితంలో వచ్చే కష్టాలను, పోరాటాలను ఎదుర్కొందాం. దేవుడు మనతో ఉన్నాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు. మన జీవితంలో ఆరంభించిన కార్యమును ఆయనే ముగిస్తాడు, సంపూర్ణం చేస్తాడు. దేవుడు మీ అందరిని ఆశీర్వదించుగాక. మన వరుడు అతి త్వరగా రానే ఉన్నాడు.